నమస్తే అండి. ఈరోజు మనం వేధింపులు, రాజీనామాలు, ఆత్మహత్యలు గురించి మాట్లాడుకుందాం. సాధారణంగా మనం ఎవరైనా కోప్పడితే వేధిస్తారని అనుకుంటాం. మన పై అధికారి కానీ, మన తోటి ఉద్యోగులు, లేదా వ్యాపారులు, లేదా కార్మికులు, ఎక్కడైనా సరే ఎవరైనా మనల్ని ఆదరించినా బెదిరించినా అంటే ఏవో వృత్తిపరంగా ఏ సమస్యలు ఉంటాయి, ఉద్యోగపరంగా ఏవో కోప్పడతారు. అది నిరంతరం జరగచ్చు. మనం ఏమనుకుంటాం, దాన్ని వేధింపులు అనుకుంటాం. ఆయన ఎందుకు కోప్పడ్డారని ఆలోచించాం. ఇటీవల కాలంలో మొన్న ఒక అమ్మాయి తన యొక్క టీచర్ ఉద్యోగానికి రాజీనామా చేసింది. నాకు చాలా బాధేస్తుంది. ఎందుకంటే పాపం చదువుకోవటం ఒక ఎత్తు, పోటీ పరీక్షలకు హాజరవటం ఒక ఎత్తు, పోటీ తట్టుకుని ఉద్యోగం పొందడం ఒక ఎత్తు. ఇన్ని చేసిన దాకా ఉండి పాపం అమ్మాయి ఉద్యోగంలో నిలదొక్కుకోలేకపోయింది. ఇక్కడ కారణాలు ఏమిటంటే అమ్మాయి రీల్స్ చేసింది నాకు తెలియదు. ఆ రీల్స్ చేసినందుకు గవర్నమెంట్ ఆవిడని సస్పెండ్ చేసింది. ఉద్యోగం వచ్చినప్పుడు రీల్స్ ఎందుకు మనకి అసలు? చక్కగా నువ్వు కోరుకున్న ఉద్యోగం వచ్చింది, పై అధికారులకు ఇష్టమయ్యేలాగా నీ డ్యూటీ నువ్వు చేస్తే సరిపోతుంది. టైం ప్రకారంగా స్కూల్కి వెళ్ళి, టైం ప్రకారంగా అటెండెన్స్ చేసుకుని, టైం ప్రకారంగా వందే మాత్రం, మా తెలుగు తల్లి, మల్లెపూదండ, ప్రతిజ్ఞ, జనగణమన, ఇవి కాకుండా ఏవో ఎక్కాలు, భాగాహారాలు, కుడుకులు, గుణితాలు, ఏవో అక్షరాలు నేర్పేసి ఇంకేమన్నా ఉంటే ఆ యొక్క అధికారులను, పేరెంట్స్ను అనుమతి తీసుకుని మీరు చెప్పచ్చు. అంతేకాని ఉద్యోగం రాజీనామా చేయటం అన్నది ఒక అవివేకమైన పని. రీల్స్ చేయటమే తప్పు, తెలుసో తెలియకో చేసేసారు. అంటే మీ టాలెంట్ని మీరు నిరూపించుకోవడానికి రీల్స్ చేశారు, తప్పులేదు దానికి. ఆ తప్పని గవర్నమెంట్ చెప్పింది, మిమ్మల్ని సస్పెండ్ చేసిందో లేకపోతే మళ్ళీ మీకు ఏదో నోటీస్ ఇచ్చిందో మొత్తం మీద తప్పని మందలించి మళ్ళీ మీకు ఉద్యోగం వచ్చింది. అప్పుడు మీరేం చేయాలి? సదరు ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి, ఏమన్నా ఏదో పొరపాటు జరిగిపోయింది, తెలుసో తెలియక రీల్స్ చేశాను, అది పొరపాటు అని నాకు తెలియదు, ఇక్కడ నుంచి నేను రీల్స్ చేయను, గవర్నమెంట్ డ్యూటీలో చేస్తాను అని మీరు పై అధికారికి సందేశం ఇచ్చుకుంటే సరిపోరు. అక్కడికి ఆత్మాభిమానంతో ఎక్కువైపోయి ఉద్యోగాన్ని రాజీనామా చేశారు. మళ్ళీ ఆ ఉద్యోగం పొందాలంటే పొందగలరా? పోనీ అది కాదు, ఇంకో ఉద్యోగం. చిత్రం ఏంటంటే ఎక్కడైనా వేధింపులు ఉంటాయండి. కరెక్ట్గా చేస్తేనే వేధిస్తున్నారని చెప్పేసి అంటున్నారు. కరెక్ట్గా చేయకపోతే ఇంకేముంది? ప్రతి వృత్తిలోనూ వేధింపులు ఉంటాయి, ప్రతి వ్యాపారంలోనూ వేధింపులు ఉంటాయి, ప్రతి ఉద్యోగంలోనూ వేధింపులు ఉంటాయి. చిన్న చిన్న టీచర్ ఉద్యోగాలు, చిన్న చిన్న అటెండర్, చిన్న చిన్న గుమస్తా ఉద్యోగాలు కదండి. పెద్ద పెద్ద మేనేజర్లు సైతం, లేదా పెద్ద పెద్ద ఆఫీసర్లు సైతం పై అధికారులతోటి ఏవో సమస్యలు ఉంటాయి. ఫస్ట్ ఏంటంటే పై అధికారులు అనేవాడు ఆ పై అధికారికి జవాబుదారీగా ఉంటాడు, ఎవరైనా సరే, అది ఏ రంగమైనా సరే. గవర్నమెంట్ ఉందనుకోండి, చీఫ్ సెక్రటరీ గారు ఉంటారు. ఆయన సీఎం గారికి, గవర్నర్ గారికి సమాధానంగా చెప్పాలి, అంతే కదండి. ఆయన కింద ఉద్యోగులు అలా అలా అంచెలంచెలుగా సమాధానం చెప్పుకోవాలి. మన పై అధికారికి మనం సమాధానం చెప్పడం అన్నది వేధింపుల్లోకి రాదు. మనం డ్యూటీ పర్ఫెక్ట్గా చేయాలి, సిన్సియర్గా చేయాలి, టైం టు టైం హాజరవ్వాలి. గవర్నమెంట్ డ్యూటీ అంటే చాలామంది టైం టు టైం అంటారు. టైం టు టైం అంటూ ఏమి ఉండదండి. గవర్నమెంట్ ఆఫీసర్స్ అడిగితే ఎప్పుడైనా సమాధానం చెప్పాలి. ఏవో సమస్యలు ఉంటాయి గవర్నమెంట్కి.
గవర్నమెంట్ అడుగుతుంది ఆ అధికారి కింద అధికారిని, ఆ కింద అధికారి కింద ఉద్యోగిని, ఎవరో ఒకరు అలా అంచెలంచెలుగా అడుగుతారు. చెప్పాలి. అస్తమానం ఉండకపోవచ్చు, అప్పుడప్పుడు ఉంటుంది. అస్తమానం ఫోన్లు చేస్తున్నారు, వాళ్ళకి ఫోన్లు చేస్తున్నారు కదా పై అధికారులు. అది మనం గమనించాం. మనం అనుకుంటాం ఆయన ఏదో జీపులో తిరిగేస్తాడు, హ్యాపీగా తిరుగుతాడు. ఆయనకి ఉండే టార్చర్ ఆయనకు ఉంటుంది. మన కంటికి కనబడేది ఉంది, ఆయన టక్ చేసుకున్నాడు, ఆయన చక్కగా జీపులో దిగాడు అనుకుంటాం మనం. టక్ చేసుకుని ఆ టైంకి ఆయన జీపులో దిగకపోతే పై అధికారి ఏదో నమోదు చేస్తాడు ఆయన మీద. మనం జీపులో దిగటమే చూస్తాం. నిజానికి ఆయనకి పై అధికారి లేకపోతే ఆయన జీప్ ఎక్కడైనా ఆ పై అధికారి పర్యవేక్షణ ఉంది కాబట్టి ఆయన జీప్ ఎక్కి మనకి టైం టు టైం కనపడుతున్నారు. లేదంటే ఆయన జీప్ ఎక్కడ ఇంకో చోట ఎక్కడ ఉంటారు. నిజమే కదండి. అలాగే ఏంటంటే పై అధికారులు జవాబుదారీ అడుగుతారు అని చెప్పాలి, కన్విన్స్ చేయటం నేర్చుకోవాలి. ఏంటంటే పిల్లలకు తెలియవు. పిల్లలకి అందరూ ఆ దశ నుంచి బయటకు వచ్చిన వాళ్ళే. ఏ వృత్తి ఏ వ్యాపారం అయినా సరే నిరంతరం ఉంటాయండి ఈ వేధింపులు అనేవి. వేధింపులకు భయపడి పారిపోతే అసలు ప్రపంచంలోనే బతకలేము. ఒకటే గుర్తుపెట్టుకోండి. మీరు పిల్లలైనా సరే పెద్దవాళ్ళైనా సరే నా అనుబంధం చెప్తున్నాను. నేను ఎన్నో వేధింపులకు గురయ్యాను, ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నాను. అసలు వేధింపులకి భయపడితే మనం ఈ ప్రపంచంలోనే ఉండలేము. అసలు వేధింపులను ఎందుకు అనుకోవాలి? పై అధికారి ఏం కోరుకుంటున్నాడు మన నుంచి, లేదా పై మేస్త్రి ఏం కోరుకుంటున్నాడు? మనం కార్మికుడిగా చేరాం ఎక్కడో, పైన ఉన్న మేస్త్రో లేదా వ్యాపారం ఉద్యోగం ఏదో కోరుకుంటున్నాడు. ఏం కోరుకుంటున్నాడు? పర్ఫెక్ట్గా వర్క్ కోరుకుంటాడు ఎవడైనా సరే. మనం ఒకటి ఇంకగా వర్క్ చేస్తే ఎవడో ఒప్పుకోడు. ఎందుకంటే జవాబుదారీ అతను చెప్పాలి. మనం ఏదో చేతులు దూపుకుని పోతాం. సమాధానం ఎవరు చెప్పాలి? పైన ఉన్నవాడు చెప్తారు. వాళ్ళు కోరుకున్నట్టు మనం వర్క్ చేయాలి. లేదంటే ఆ రంగం నుంచి తప్పుకోవాలి. ఎలా తప్పుకోవాలంటే కార్మికుడు వ్యాపారవేత్త అయితే తప్పుకుంటారు. గవర్నమెంట్లో కుదరదు కదా అలాగా. అందుకని ఏంటంటే గవర్నమెంట్లో కొన్ని పరిమితులు ఉంటాయి. ఆ పై అధికారికి ఎలా వర్క్ చేయాలన్నది నేర్చుకోవాలి. ఓపికగా వినటం, ఓపికగా ఆలోచించడం నేర్చుకోవాలి. క్షణికమైనటువంటి ఆత్మాభిమానానికి గురై రాజీనామా చేసేస్తే మనం దేశాన్ని ఉద్ధరించలేం. అదే అవివేకం. వివేకవంతమైన చర్య కాదు. నిలబడాలి. అందరూ నిలబడిన వాళ్ళే. ఇప్పుడు పైకి వచ్చిన వాళ్ళందరూ కూడా ఎన్నో వేధింపులు ఎదుర్కొని ఆ స్థాయికి వచ్చిన వాళ్ళే. నిద్ర లేక రకరకాల కారణాలతోటి రకరకాల సమస్యలు ఎదుర్కొని వేధింపులు ఎదుర్కొని ఆ స్థాయికి వచ్చిన వాళ్ళే. మన జిల్లా అధికారులను చూద్దాం. జిల్లా అధికారులు అనుకుంటాం, వాళ్ళకి పై అధికారులు ఉంటారు. ఆ పై అధికారులకు పై అధికారులు ఉంటారు. ఆ పై అధికారులకు పై అధికారులు ఉంటారు. ఏమండి, మనకి కేవలం జిల్లా స్థాయి అధికారి, ఆయనకి ఇంకెవరో బాస్ ఉంటారు అనుకోకూడదు. ప్రతి ఒక్కరికి బాస్ ఉంటారు. అది గుర్తించాలి మనం. ఎక్కడెక్కడ సమస్యలు, ఎక్కడెక్కడ పోరాటాలు. ఏదో సినిమాలు చెప్తారు కదా, ఏదో జీవితమే ఒక పోరాటం, జీవితమే ఒకటి ఏదో ఛాలెంజ్ ఏదో. అలాగే ఎక్కడ ఉండే వేధింపులు అక్కడ ఉంటాయి. ప్రతినిత్యం ఏదో కేసు పెట్టేసి వేధిస్తున్నారంటాం, అది కరెక్ట్ కాదు. సినిమా రంగంలో ఉంటాయి, క్రీడా రంగంలో ఉంటాయి, గవర్నమెంట్ రంగాల్లో ఉంటాయి, ప్రైవేట్ రంగాల్లో ఉంటాయి, వ్యవసాయ రంగాల్లో ఉంటాయి, అన్ని చోట్ల ఉంటాయి వేధింపులు. దీనికి భయపడకూడదు. వేధింపులు భయపడిపోయి ఆత్మహత్యలు చేసుకోవటం, రాజీనామాలు చేయటం వల్ల సమస్య పరిష్కారం కాదు. వాళ్ళకి ఎవరో ఎటువంటి పనిష్మెంట్ ఇవ్వరు. మీ జీవితాన్ని పాడు చేసుకోవటం వద్దు. ఎందుకంటే పలానా ఆత్మహత్య చేసుకుంటున్నాను పలానా కారణంగానే మనం లెటర్ రాసి పెట్టేసి వెళ్ళిపోయాం అనుకోండి, ఏదో కొన్నాళ్ళు ఎంక్వైరీ జరుగుతుంది, ఏదో జరుగుతుంది అంతే. ఎవరికైనా నష్టమే ఉండదండి. మీరు అనవసరంగా మీ ప్రాణాలు కోల్పోతారు అంతే. ఫస్ట్ ఏంటంటే వేధింపుల్ని అర్థం చేసుకోవాలి. అవతల వ్యక్తి మన నుంచి ఏం కోరుకుంటున్నాడు, ఆ కోరుకునేది న్యాయబద్ధమా చట్టబద్ధమా అవునా కాదా ఆలోచించండి. న్యాయబద్ధం చట్టబద్ధం అంటే మీరు నేర్చుకోండి పని. మీ పని ఆయనకి నచ్చట్లేదు, నేర్చుకోండి. ఎక్కడ మీరు పొరపాటు చేస్తున్నారో తెలుసుకోండి.
ఆయన నచ్చినట్టు పని చేయండి. లేదు వ్యక్తిగతంగా మీ నుంచి ఏమన్నా కోరుకుంటున్నాడా? కొన్ని సందర్భాల్లో ఆఫీసర్ ఏం చేస్తారంటే, ఏవో వీళ్ళకుండి బలహీనతలు వీళ్ళకుంటాయి, వాళ్ళకుండి బలహీనతలు వాళ్ళకుంటాయి. ఏదో సరుకు తెచ్చిపెట్టవే అంటాడు కింద ఉద్యోగి. ఏదో అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి తెచ్చిపెడతాడు ఆయన. అది వేధింపు కిందకి రాదు. ఏదో పై అధికారి. ఉపాధ్యాయులు ఉండేవారు మా చిన్నప్పుడు పాఠాలు చెప్పేవారు కాదు. ఏదో వర్క్ చేయించుకునేవారు మా చిన్నప్పుడు. ఇప్పటికీ చేయించుకుంటున్నారు. నేను ఇప్పటికీ చూస్తున్నాను. అది వేధింపుల కిందకి రాదు. ఏదో అలాగే చెప్తారు. దాని మీద ఏవో కేసులు పెట్టేయటం, లిటిగేషన్ పెట్టేయడం, గొడవ చేసేయటం, ఆత్మహత్యలు చేసుకోవడం అనేది కరెక్ట్ కాదు. చేయలేకపోతే చేయలేకపోయాడు చెప్పడమే. ఆ తర్వాత ఆయన మీరు ఎప్పుడైతే స్ట్రిక్ట్గా రూల్గా ఉన్నారో ఆయన స్ట్రిక్ట్గా రూల్గా ఉంటారు. అక్కడితో అయిపోతుంది. లేదు ఆయన స్ట్రిక్ట్గా రూల్గా ఉండకూడదు, నాకు కొన్ని వెసులుబాట్లు కావాలంటారా, మీరు కొన్ని వెసులుబాట్లకి మీరు గురవుతారు. ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఏ రంగమైనా సరే ఆత్మహత్యలు చేసుకోవటం, రాజీనామాలు చేయటం కరెక్ట్ కదండి. అలాగే తోటి ఉద్యోగులు కూడా వేధిస్తుంటారు ఒకసారి. ఏ కారణం లేకుండా వేధిస్తుంటారు కొన్ని సందర్భాలు. అంటే కొంచెం వర్క్ చేసి పెట్టండి చొరవగా. తోటి ఉద్యోగులు ఏంటండి, మన ఇంట్లో ఒక అద్దుకుంటుంటే పక్కన అద్దుకున్నవాడు వేధిస్తూ ఉంటాడు ఏదో సందర్భంలో. మన నెత్తి మీద ఏదో పని పెడతాడు, లేదా వాడు పని చేయడు, లేదా శుభ్రం చేయడు, వాడు శుభ్రం చేసుకోవాల్సింది మనం శుభ్రం చేసుకోవాలి. అలా ఏమి ఉంటాయి. అపార్ట్మెంట్లో ఉండి ఈ రెంట్స్కుంటారు కదా యజమానులు, టెనెంట్లు, వీళ్ళ మధ్య ఎన్నో సమస్యలు ఉంటాయి. అవన్నీ చెప్పుకుంటా పోతే అసలు ఎవడో బతకలేడండి ప్రపంచం మొత్తం మీద. వేధింపులు, సమస్యలు, గొడవలు అనుకుంటే ఎవ్వడం బతకలేము. మనమే కాదు, పోలీసులు కూడా బతకలేరు. వాళ్ళకుంటే వేధింపులు వాళ్ళకుంటాయి. పై అధికారులతో, తోటి ఉద్యోగులతో ఎక్కడ ఉండే సమస్యలు అక్కడ ఉంటాయి. జడ్జీలకు కూడా ఉంటాయండి సమస్యలు. చూస్తున్నాం కదా, ప్రతినిత్యం వార్తలు చూస్తున్నాం, పత్రికలు చూస్తున్నాం, ఇంకా ఛానల్స్ చూస్తున్నాం. అన్ని రంగాల్లోనూ కూడా వేధింపులు ఉంటాయండి. అదొక్కటే తెలుసుకోవాలి మనం. ఇప్పుడు అనుభవం ఉన్నవాడికి ఏదో తెలిసిపోతుంది, ఇలా ఉంటాయని. ఈ చిన్న వయసులో వాళ్ళకి ఉద్యోగం వచ్చినప్పుడు ఏమంటే వీళ్ళు అన్నీ కూడా రూల్గా ఉండాలనుకుంటారు. ఇప్పటికీ మనం అనుకుంటాం అన్నీ రూల్గా ఉండాలి. ఏది రూల్గా ఉండదండి. ఏది రూల్గా ఉండదు గవర్నమెంట్ దగ్గర. గవర్నమెంట్ పాలసీ ఎలా ఉంటుందంటే, మనం తప్పు చేస్తే ఫైన్ వస్తుంది, గవర్నమెంట్ తప్పు చేస్తే మనం ఫైన్ వేయలేము. అదొకటే మనం అర్థం చేసుకోవాలి. అలాగే ఎంప్లాయీస్ వాళ్ళు తప్పు చేస్తే పై అధికారి పనిష్మెంట్ ఇస్తాడు, పై అధికారి తప్పు చేస్తే వీళ్ళు పనిష్మెంట్ చేయలేరు. సర్దుబాటు ధోరణి ఉండాలి. సర్దుబాటు ధోరణి లేకుండా ప్రాణాలు తీసేసుకోవటం, ఉద్యోగాలకు రాజీనామా చేసేయటం. పోనీ ఎక్కడికి పోతాం? ఈ ఉద్యోగానికి రాజీనామా చేసిన అమ్మాయి ఇంకో చోటకి ఎక్కడికో పోతుంది, అక్కడికి కదా అనుకుంటారు కదా. ఇక్కడ మానవ జీవితం అంటేనే అక్కడ దేనికి ఏం గ్యారంటీ ఉంటుందండి. పలానా వాళ్ళు నీట్గా ఉంటారు, పలానా వాళ్ళు వేధించరు అనే ఏ రంగం లేదండి. ఇప్పుడు అమ్మాయి ఏం చేస్తుంది చూద్దాం. క్షణికావేశంలో చేసుకున్న నిర్ణయాలు దరిద్రంగా ఉంటాయండి. క్షణికావేశంలో అసలు నిర్ణయాలు తీసుకోకూడదు. మనకి పూర్వం అంటే ఎవరో ఏం చెప్పేవారు కదా. ఇప్పుడు ఎంతోమంది, ఎన్నో పెద్దలు ఎంతోమంది మనకి కౌన్సిలింగ్ చేస్తున్నారు. అవి చూడాలి, అవి నేర్చుకోవాలి. అందువల్ల ఆత్మహత్యలు, రాజీనామాలు కరెక్ట్ కాదండి. వేధింపులు అన్ని చోట్ల ఉంటాయి. కుటుంబాల్లోనే ఉంటున్నాయి వేధింపులు. భార్యని భర్త వేధిస్తారు, పిల్లలు వేధించే చోట పిల్లలు వేధిస్తున్నారు, తల్లిదండ్రులు వేధించే చోట తల్లిదండ్రులు వేధిస్తున్నారు. చోట్ల ఉంటాయి, కామన్. మనం అర్థం చేసుకుని బతకడంలోనే సంతోషంగా ఉండగలుగుతాం. ఉంటాం.